ఫస్ట్ ఏ అనే పర్సన్ అనుకున్నాం మీరు ఫస్ట్ ఇచ్చిన బిజినెస్ పర్సన్. ఓకే, ఏ అనే పర్సన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేసి ఎంత వస్తుంది మనకు 5000 వస్తుంది. సేమ్ ఇట్లా అనమాట, జస్ట్ టీమ్ వర్క్ లాగా మీరు మోడ్ చేసుకుంటాం. ఈ సెకండ్ పర్సన్ మనం బి అనే పర్సన్ అనుకున్నాం. బి అనే పర్సన్ ఇక్కడ రైట్ సైడ్ వేసుకుంటారు. ఎంత వస్తుంది మనకు 5000 వస్తుంది. అయితే ఇది డైరెక్ట్ మార్కెటింగ్ వచ్చింది కదా సార్. అయితే మనకు 2000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ సిస్టమ్ డైరెక్ట్ మార్కెటింగ్ ఒక ప్రొడక్ట్ బేస్ మీద ఏదైనా బిజినెస్ చేసి మనకు. అయితే ఇది ఎప్పుడు అంటే మనకు బిజినెస్ లో లెఫ్ట్ ఆర్గనైజేషన్ రైట్ ఆర్గనైజేషన్ ఉంటుంది సార్ మనకు. ఓకేనా సార్. అయితే ఏ పర్సన్ మీరు లెఫ్ట్ వేసి 5000 వచ్చింది, బి అనే పర్సన్ రైట్ వేసి 5000 వచ్చింది. మళ్ళీ 1:1 మ్యాచింగ్ లో ఏమైందంటే ఒకరి మీద 1500 లెక్క మళ్ళీ 3000 వస్తున్నాడు ఎక్స్ట్రా. అంటే టీమ్ వర్క్ లాగా బుకింగ్స్ తెలుస్తుంది కదా ఇద్దరిని. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు మీ ఏబి క్లోజర్ వచ్చు, మీ దాని వచ్చింది, యువన పర్సన్ వచ్చింది, మీరే మీ దాని యువన పర్సన్ మీ దాని వచ్చింది. కాబట్టి ఈ ఏ అనే పర్సన్ ఏం చేసిన అంటే బిజినెస్ నచ్చింది, క్లారిఫై చేసింది బిజినెస్ బాగుందని చెప్పి. అయితే ఏంటంటే ఒక 2 బుక్ చేయించింది సార్ మామూలు ఏ అనే పర్సన్.